సో ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ ఆప్షన్ బై చేయాలనుకున్నప్పుడు మనకేంటంటే ఫ్రెండ్స్, మొమెంటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన ఛానల్లో ఫ్రెండ్స్ ఎడ్యుకేషనల్ కాంటెంట్ అనేది నిరంతరం అందించబడుతూ ఉంటుంది. నేర్చుకుంటూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి నిన్న టెలిగ్రామ్లో అప్డేట్ చేశాను. బట్ అగైన్ ఏంటంటే నేను ఇచ్చిన 1-2 కాల్స్ ప్రీవియస్గా ఫెయిల్ అయినాయి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే దీన్ని జస్ట్ అబ్జర్వేషన్లో పెట్టాను. ఓకే, ఇండిగోలో బుల్లిష్ వ్యూ అనేది జనరేట్ చేశాం మొత్తం మీద. ఓకే, బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్. అయితే ఇది కొద్దిగా లేట్ ఎంట్రీ అండ్ మనకి రిస్క్ రివార్డ్ కూడా ఫేవర్గా లేదు. అందుకని నేను ఏంటంటే దీన్ని జస్ట్ అబ్జర్వేషన్ కోసం షేర్ చేయడం జరిగింది. బుల్లిష్ వ్యూ ఎలా జనరేట్ చేసామంటే ఫ్రెండ్స్, 1880 ఏదైతే ఉందో దాని యొక్క పుట్టును ఏం చేసామంటే సెల్ చేసాం. పుట్టును ఎప్పుడు సెల్ చేస్తామంటే మార్కెట్ పైకి వెళ్ళేటప్పుడు పుట్టును సెల్ చేస్తాం ఫ్రెండ్స్. వెరీ సింపుల్. అయితే ఫ్రెండ్స్, ఏదన్నా మనకి గ్యాప్ డౌన్ అయిందనుకోండి స్ట్రాంగ్గా, ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చి మనకేంటంటే ఇది అన్లిమిటెడ్ రిస్క్కి వెళ్ళిపోద్ది అనమాట. ఎప్పుడు కూడా రిస్క్ లిమిటెడ్లో పెట్టుకోవాలి. ఓకే, మార్కెట్ ఎప్పుడు కూడా ఆపర్చునిటీ వస్తుంది. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మళ్ళీ ఏం చేసామంటే 1860 పుట్టుని బై చేసాం. ఓకే, సో హెడ్జింగ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆల్ టుగెదర్ ఏంటంటే ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకు ఒక బుల్లిష్ వ్యూ అనేది జనరేట్ అయింది ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే ఇది స్మాల్ ప్రాఫిట్ 7% అలా రిటర్న్ అనేది రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సింపుల్ థింగ్స్ అనేవి, ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. ఇది ఒక పాయింట్ ఉంది. వెరాజ్ ఇది సెకండ్ పాయింట్. ఇది సేమ్ ఇంటర్గ్లోబ్ ఏవియేషన్ నిన్న ఏదైతే అప్డేట్ చేశానో దాని గురించే మాట్లాడుతున్నాను నేను. అండ్ ఇది వచ్చేసరికి మనకి థర్డ్ పాయింట్. అండర్స్టాండ్ చేసుకోండి. దాని తర్వాత ఇది బిగ్గర్ పిక్చర్లో ట్రెండ్ లైన్ ఫ్రెండ్స్. బిఫోర్ దట్ ఏంటంటే మనకి స్మాలర్ ట్రెండ్ లైన్స్ కూడా మ్యాటర్స్ అనమాట. మనం మ్యాక్స్ ఎంత తక్కువలో బై చేస్తే, ఓకే అంటే ఇనీషియల్ స్టేజ్లో తక్కువలో కాదు, ఎప్పుడు కూడాను తక్కువ కాదు. ఎప్పుడైతే ట్రెండ్ రివర్స్ అవుతుందో ఆ యొక్క స్టేజ్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే రిస్క్ అనేది తక్కువగా ఉంటుంది, రివార్డ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ కూడా ఏంటంటే మరి ఫ్రెండ్స్ మనకి 1, 2, 3 పాయింట్స్ అనేది టచ్ చేసింది. బట్ ఈ క్యాండిల్ అయితే బ్రేక్అవుట్ అనేది జరిగిందనమాట. సో నౌ ఈ కేసులో ఏం చేయొచ్చు అంటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ ఒక కాల్ అనేది కూడా బై చేసుకోవచ్చు. ఓకే, కాల్ ఏం చేసుకోవచ్చు, బై చేసుకోవచ్చు. బట్ మనం హెడ్జింగ్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి టైం డికే ఇక్కడ మనకి రిలయన్స్ టీసీఎస్లో ఏం జరిగిందంటే మళ్ళీ పుల్ బ్యాక్ జరిగింది, కన్సాలిడేషన్ తీసుకుంది. ఆ కేసులో ఏమవుతుందంటే కాల్ అనేది మన ప్రీమియం అనేది తగ్గే అవకాశం ఉంది. దానికోసం కాల్ను బై చేసిన తర్వాత ఓటీఎం కాల్కి వెళ్ళి ఫ్రెండ్స్ మనం ఏం చేసుకోమంటే ఇమీడియట్గా సెల్ చేసుకోవచ్చు. లైక్ 20, 30, 40 పాయింట్స్ డిస్టెన్స్ వెళ్ళి. ఎందుకంటే మనకి ఏదైనా డికే జరిగిందనుకోండి కాల్ బయింగ్లో, ఇది ఏంటంటే కొద్దిగా ప్రొటెక్ట్ చేస్తుంది. 100% అనేది ప్రొటెక్ట్ చేయలేదు. బట్ సపోజ్ ఒక 10% లాస్ అయ్యామనుకోండి కాల్ బయింగ్లో, ఒక 6% లేకపోతే 3 to 6% అనేది మనకేంటంటే కంపెన్సేట్ చేసే అవకాశం ఉంటుంది. ఏది, ఓటీఎం కాల్ అనేది సెల్ చేసుకోవటం వల్ల. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి కొద్దిగా కన్ఫ్యూజన్గా ఉన్న అండ్ ప్రైస్ యాక్షన్ని ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్గా ఏదైతే లో ఉందో లోని బ్రేక్ చేసింది ఒక ట్రెండ్ లైన్ని. బట్ ద యాక్టివిటీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇక్కడ మనకి 1680 అండ్ 1700 జోన్లో ఏంటంటే మనకి మార్కెట్ అనేది సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ రిజెక్షన్ జరిగింది అండ్ బుల్లిష్ అరామీ క్యాండిల్ అంటే ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఏమో మళ్ళీ బుల్స్ వచ్చారనమాట. సో ఈ క్యాండిల్ పైన జనరల్గా ఏమంటామంటే ఫ్రెండ్స్, దీన్ని సింపుల్గా చెప్పాలి అంటే మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ అంటాం. అయితే ఎన్నో మార్నింగ్ స్టార్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జనరల్గా మార్నింగ్ అంటే ఒక శుభోదయం, అంటే ఇక్కడ టెక్నికల్గా మాట్లాడాలంటే ఒక కొత్త ట్రెండ్ ఉద్భవిస్తుంది అనే మీనింగ్ అని చెప్పొచ్చు అనమాట. బట్ ఎనీహౌ మనకి ఇక్కడే బై చేయలేము, ఎందుకంటే ట్రెండ్ డౌన్లో ఉంది, మార్కెట్ లోవర్ లోస్ అనేది క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి. బట్ అగైన్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది. నౌ ఏంటంటే పాసిబిలిటీ ఉంది. ఒకవేళ కన్ఫ్యూజన్ ఉన్నా, ఇంకా మనకి కొద్దిగా భయం ఉన్నా సరే ఫ్రెండ్స్, ఎనీ ఇండికేటర్ హెల్ప్ అనేది తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్ ఏంటంటే మనకి డిఎంఐ ఏం చెప్తుందంటే సెల్లర్స్ తగ్గుతూ వస్తున్నారు, వేరేస్ క్రాస్ ఓవర్ కూడా జరిగింది అండ్ బుల్స్ కంట్రోల్లోకి వస్తుంది ముందే అనమాట. ఇక్కడే స్టార్ట్ అయింది. బట్ ఇక్కడ తీసుకోవటం కంటే కూడా బ్రేక్అవుట్ జరిగింది కాబట్టి నౌ మొమెంటం అనేది వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు బ్రేక్అవుట్ దగ్గర మొమెంటం వస్తుంది అంటే ఫ్రెండ్స్, చాలామంది క్రౌడ్, చాలా టెక్నికల్ అనలిస్టులు వాళ్ళందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు చార్ట్ని. ఎప్పుడైతే బ్రేక్అవుట్ జరుగుతూ వాళ్ళు ఏంటంటే పొజిషన్స్ బిల్డప్ చేస్తారు లాంగ్ సైడ్. ఓకే, లాంగ్ సైడ్ ఎలా అయినా బిల్డప్ చేసుకోవచ్చు. లైక్ ఫ్యూచర్ను బై చేస్తారు, ఓకే కాల్ను బై చేస్తారు, వేరేజ్ ఏంటంటే ఫ్రెండ్స్ పుట్టుని సెల్ చేస్తారు. ఓకే, ఆప్షన్స్తో నెంబర్ ఆఫ్ స్ట్రాటజీస్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ విధంగా లాంగ్ పొజిషన్స్ బిల్డప్ చేస్తూ ఉంటారు. వేరేజ్ మనకి ఇది ఒక టార్గెట్గా తీసుకోవచ్చు, టార్గెట్ ఎంతైనా తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మార్కెట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. దట్ ఈస్ సెకండ్. ఫస్ట్ ఎంట్రీ కోసం అయితే ఈ పాయింట్ దగ్గర మనం ఉండొచ్చు ఫ్రెండ్స్. ఓకే, నిన్నటి ఏదైతే నేను అప్డేట్ చేశానో దీంట్లో మనకి కొద్దిగా ప్రాఫిట్ అయితే రావడం జరిగింది. వేరేజ్ ఫర్ ఎగ్జాంపుల్ సిమ్యులేషన్ కోసం ఫ్రెండ్స్, ఇక్కడ ఒకవేళ మనం
1820 కాల్ ఆప్షన్ అనేది ఆ టైంలో బై చేస్తుంటే, ఆ టైంలో ఫ్రెండ్స్ మనకి కాల్ ఆప్షన్ ఎంతలో ఉందంటే 16 రూపాయల్లో ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ 16 రూపాయలు బై చేసాం. బట్ మనం అనుకున్నాం కదా హెడ్జింగ్ చేస్తే బెటర్ అని చెప్పేసి ఇంకొక 40 పాయింట్స్ అనేది డిస్టెన్స్ వెళ్ళి ఓటీఎం కాల్ ఏం చేసామంటే సెల్ చేసాం. అది 8 రూపాయలు. సో ఫ్రెండ్స్ ఇక్కడ లాక్ అయిపోయింది. ఏమి లాక్ అయిందంటే మనకి రిస్క్ లాక్ అయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని తర్వాత రివార్డ్ కూడా లాక్ అయింది. ఎక్కడ ప్లస్ ఉంటుందో అక్కడ మైనస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎక్కడ రిస్క్ తగ్గిపోయింది, అట్ ద సేమ్ టైం రివార్డ్ కూడా తగ్గిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మ్యాక్స్ ప్రాఫిట్ వచ్చేసరికి 9600, వెరాజ్ ఏంటంటే మనకి మ్యాక్స్ లాస్ వచ్చేసరికి 2400 ఉంది ఈ కేసులో. ఓకే, రిస్క్ రివార్డ్ ఎలా ఉందంటే 1:4. ₹1 రిస్క్ చేస్తే మనకి ₹4 ప్రాఫిట్ రావడం అనేది జరిగింది. బట్ ఇక్కడ అడగొచ్చు, మ్యాక్స్ ప్రాఫిట్ 9600 ఉంటే 10,035 చూపిస్తుంది ఏంటంటే ఇది ఇంట్రాడే ఫ్రెండ్స్. ఓకే, సో ఒక్కొక్కసారి ఏంటంటే వొలటైలిటీ వల్ల ఆప్షన్స్ ప్రీమియం అనేది రైజ్ అవుతాయి. వీళ్ళ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే, ఏది మ్యాక్స్ ప్రాఫిట్ అనేది క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందంటే ఎక్స్పైరీ రోజును చూస్తారు. ఎక్స్పైరీ రోజు ఫ్రెండ్స్ దానికి ముందు ఎంత వొలటైలిటీ ఉన్నా ఎక్స్పైరీ రోజు ఏమంటే న్యూట్రల్ అయిపోద్ది. ఆ బేస్డ్ ఆన్ ద న్యూట్రాలిటీ ఏంటంటే ఈ యొక్క ప్రొజెక్షన్ అనేది చేయబడుతుంది. అంటే మ్యాక్స్ ప్రాఫిట్ 9600. బట్ ఇంట్రాడేలో ఒక్కొక్కసారి ఏంటంటే వొలటైలిటీ వల్ల ప్రీమియమ్స్ స్వెల్లింగ్ అవుతాయి. ఉండాల్సిన ప్రీమియం ₹10 అనుకోండి జనరల్గా, బట్ వొలటైలిటీ వల్ల 10.4, 10.6 ఒక్కొక్కసారి ఇంకా పెరుగుతాయి అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మనకి ఇక్కడ ప్రస్తుతానికి 10,035 దగ్గర మనకి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది. వెరాజ్ మనం ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ 20,500, ఆల్మోస్ట్ 50% రిటర్న్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు ఒకవేళ ఈ బ్రేక్అవుట్ దగ్గర మీరు గన ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తూ ఈ బ్రేక్అవుట్ జరిగింది, ఓకే, వై కాంట్ టేక్ ద రిస్క్ అనుకున్నప్పుడు ఇక్కడ కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్గా లేదు దీన్ని హెడ్జింగ్ చేయాలంటే ఓటీఎం కాల్ను కూడా సెల్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ప్రాఫిట్ అండ్ రిస్క్ని కూడా లాక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ వాట్ వీఆర్ డిస్కసింగ్. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే మీకు ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా అనదర్ ఇండికేటర్స్ అనేది కూడా తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీరు కొంత కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది. ఎందుకంటే నేకుడుగా చార్ట్ను చూసినప్పుడు కొద్దిగా అరే ఏంటి ఇది పెరుగుతుందా లేకపోతే మనమే భ్రమపడుతున్నామా అన్న ఫీలింగ్స్ వస్తాయి. మల్టిపుల్ థింగ్స్ అనేవి మీకు కన్ఫ్లూయెన్స్ అయినప్పుడు, వెరాజ్ ఏంటంటే ఇక్కడ మార్నింగ్ స్టార్ ఉంది, వెరాజ్ క్యాండిల్స్టిక్ కూడా మళ్ళీ హైర్ హై స్వింగ్ హై క్రియేట్ చేస్తూ ఉన్నాయి. సో ఏదన్నా ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అవుతుంది. నా మనం ఇండికేటర్ హెల్ప్ తీసుకుంటే కూడా మనకు తప్పులేదు. అండ్ మోరోవర్ ఒకవేళ మనం రాంగ్ అయ్యామనుకోండి, దెన్ ఆల్సో ప్లాన్ చేసుకోవాలి. ఎంత మనం ఇండికేటర్స్ సహాయం తీసుకున్నా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇట్ ఈస్ ద ప్రాబబిలిటీ గేమ్. ఓకే ఫ్రెండ్స్, ఇట్స్ ద ప్రాబబిలిటీ గేమ్ అనమాట. మనం విన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ కంపల్సరీ విన్నింగ్ అనేది ఎక్కడ ఉండదు. సో ఆ ప్రాబబిలిటీని అండర్స్టాండ్ చేసుకొని రిస్క్ని ఎంత తగ్గించుకుంటే అంత బెటర్. ఓకే, మీరు ఉన్న సిచ్యువేషన్ బట్టి రిస్క్ మీద ఫోకస్ అనేది చేసి తదనుగుణంగా ఏంటంటే ప్లాన్ అనేది చేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. మోరోవర్ ఏంటంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఒక క్లాస్ అనేది సైకాలజీ మీద మనం ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ టేక్స్ టైమ్ అగైన్. ఓకే, వెరీ గుడ్ క్లాస్ అనమాట. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కీప్ ఆన్ ఆస్కింగ్ హౌ టు కంట్రోల్ ఎమోషన్స్ అండ్ థింగ్స్. డెఫినెట్లీ దట్ విల్ బీ కమ్ అవుట్ సూన్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.